యాక్చువల్గా మనకు ఈ సదృశం అదావదు ప్రకృతేహే మొదట వచ్చి ఆ లోక సంగ్రహం అదంతా చూసి ముడిచినాము అనగా కర్మ యోగానుடைய సారం అనే దాన్ని 30లో చూసాము అనగా 31 32లో దానిuடைய అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏమి దాని అజ్ఞానిలు ఫాలో చేసే వాళ్ళకి ఏం బలన్ ఫాలో చెయ్యని వాళ్ళకి ఏం బలన్ అనేదాన్ని చూసాము. அடுத்து 33లో ఈ ప్రకృతి అదావదు ఇది వద్దు ముఖ్యమైన శ్లోకాలు ఈ మూడునేని 33లోని వద్ద ముఖ్యమైన శ్లోకాలు. ఇలా ఏం చెప్పినారు ఈ ప్రకృతి అంటే ఈ మాయా శక్తి నుంచి ముగ్గుణాల నుంచి సత్వ రజస్ తమస్ గా ఉండే ఆ మాయా శక్తి నుంచి మనకు ఈ గుణాలు అనేది స్వభావం అనేది వస్తుంది అనేదాన్ని మన చూస్తున్నాము. ఇది వచ్చి వద్ద ముఖ్యం. ఆ ప్రకృతి స్వభావానిచ్చే మనకి మనసులో విరుపు అనేది వస్తుంది అనేదాన్ని మనం ఏం చేసిందో దాని నిగ్రహ కిం కరిష్యతి అంటే దాన్ని అడక్కే దానించి దాన్ని తడితే దానించి ఏం చేసిందో వెళ్ళవదు ఏం ప్రయోజనం అనేట్టుగా చెప్పినారు. అది దాని స్వభావపడియే నడుస్తును అనేప్పటికి ஞானவான் కూడా అట్టనే ఉంటారు అటాని వేరే చెప్తారు. అట అనేప్పటికి సుయ ముయర్చి అనేదానికి అక్కడ ఏముంది శాస్త్రాలంతా వేస్ట్ గా వస్తున్నాయి. அடுத்தது ఇదింతా దేని చెప్పిండారు మన முயற்சி ఉంటేనేగా మనవుடைய స్వభావాన్ని మార్చుకుందు వెళ్ళవును. మన సాధకర్లు అందరూ ఒక శ్రద్ధతో మన ఎట్టనా మారి రావల అట్ట అనిసి మన ముయర్చి చేతా ఉండామే అదింతా మనకు వేస్టా మరి మన మనోభావం మారదు అంటే ఇట్టనే ఉన్ను అంటే దానికి ఏమి బదులు అనేదాన్ని 34లో చెప్పినారు. అదే దానిలో ఏం చెప్పినారు ఇంద్రియస్య అర్థే అదావదు ఈ పులన్లు అన్నినేని దాని విషయాల్లో పొయ్యేప్పుడు దాని విషయాల్లో కన్ను దాని చూసే పొరుల్లో పొయ్యేప్పుడు ఏమవుతుంది ఆ విరుపులు అనేది వ్యవస్థితం. దానిలో వ్యవస్థితం అంటే స్థిత అంటే దానిలో ఉంది అని అర్థం. అదావదు ఉట్పుహుందు నిற்கின்றன అటానిసి అదావదు ఈ మన విషయాలు విరుపులు వచ్చి దానిలో ఏర్కనవే ఉంది మనవుடைய వాసన నుంచి. ఇప్పుడు ఒకే మన ఉదాహరణకి చెప్తే ఒక డ్రెస్ జౌలి అంగటికి ఎక్కడో పొయ్యేము అంటే ఈ పొరులకు మనం మొదట ఏమి ఈ పొరుల్లోనే ఆ ఆశ అనేది ఉంది మనతో లేదు అటనే చెవు కావంటే ఆ పొరుల్లోనే ఆ అట్రాక్టింగ్ ఆకర్షణ శక్తి అదావదు ఒక మనిషిని ఈర్తే ఆ శక్తి పొరుల్గా ఉంది అంటే అందరినీ అది ఈడాలనేగా. ఇప్పుడు మన ఒక జౌళి అంగటికి పోయి ఒక డ్రెస్ మనకు పట్టింది అంటే ఆ ఒక్క మనిషిని ఈర్తుంది. అందరికి ఆ డ్రెస్ పట్టలేదే, ఒకరికి ఆ కలర్ పట్టలా, ఇంకొకరికి ఆ డిజైన్ పట్టలా. అట ఒక పొరుళ్ళు మనని ఈడిసేట్టుగా ఉన్నది అంటే అన్ని మనిషిలాని అది ఈడాలే కాబట్టి అట్ట ఆకర్షణం అనేది ఆ విషయానికి లేదు అనేది మనం పురించుకోలే. మన வாழ்க்கைలో నిండా ఇట్ట తప్పుగా మిస్కన్సెప్షన్ అంటారు తవరాన కరుతులు మన నిండా ఇట్టంతా అనలైజ్ విచారం చేసి మన யோசிச்ச నిదానించి మనం ఏమించేమో ఈ ఉలగ పొరుళ్ళకే మనని అట్రాక్ట్ చేసే ఆ ఈర్తే శక్తి ఉంది అటానిసి మొదట మన ఎంచేమో కావంటే ఇప్పుడు మన ఇట్ట చదువంగానే ఏం తెలుస్తుంది బయట విషయాలలో ఆ ఈర్పు శక్తి అనేది లేదు. నాకు రోగం ఉండే ఆ ప్రకృతి నుంచి నావుடைய స్వభావానించే అక్కడ విరుపు అనేది తోండ్రే దానించి దాని అడిపడిగా పెట్టుకునే ఆ పొరుల్ బైగా విరుపు అనేది నాకు వస్తుంది అనేదాన్ని మొదట నేను తెలుసుకోలే. ఇదే మనకు ఈ శ్లోకాలలోండి మన పురించుకునేది. ఆ ఎన్నం వచ్చేప్పుడే దాని వెనకాతి మన పోకుండా ఏం చెయ్యాలని చెప్పినారు తయోహో నే వసం ఆగచ్చే దాని వసానికి
మన పోకూడదు అట్ట పోకుండా ఏం దేనికోసం పోకూడదు ఇది అస్య పరిపంతినవు పరిపంత అంటనేని పాత్ మార్గం అర్థం ఆ వழிలో అది వచ్చి తడైగా ఉంటుంది మన జ్ఞాన మార్గం వల్ల పొయ్యేదానికి అది వచ్చి తడైగా ఉంది ఎట్టా తడైగా ఉంది అనేదాని మనకు విளக்கంగా ఇప్పుడు మన చూడబోయే ఇంకా 30 ఆ రాగద్వేషం పற்றி మనకు చెప్పేప్పుడు ఆశ కామయేష క్రోధయేష చూసామిగా ఆ దిల్లో వచ్చేప్పుడు దానియుடைய స్వభావం దానియుடைய అధిష్టానం దాని ఉపాయం అన్ని చెప్పేప్పుడు మనకు ఇంకా క్లియరా దీన్ని చెప్పబోయారు సరే దిల్లో వచ్చి దానియుடைய వశం మన పోకూడదు అది వచ్చి మనకు మనవుடைய ఆ జ్ఞానాన్ని అది వచ్చి మరచితుంది దేని అది కొట్టుకు సకావుతుంది వళిపరి కొల్లయ్యరని చెప్పేమిక అది మారి మన ఆ దోవల జ్ఞాన మార్గాల పోయేప్పుడు ఆ జ్ఞానాన్ని మనకు తవులకండా చేసి ఉడిస్తుంది ఈ విరుపు వెరుపుడు దాని నుంచి మన దానియుடைய వసానికి మన పోకూడదు అనేదాన్ని ఈ 34లో మనం చూసాము அடுத்து వచ్చి 35లో మన ఈ బాగా చేసే ఇంకొకరుடைய ధర్మానికి నాని మన కొరతో ఉంటనాலும் మన ధర్మాన్ని స్వధర్మానియే మన చెయ్యాలే తவிர ఇంకొకరుடைய ధర్మాన్ని నా నుంచి వద్దే సూపరా చేసిందలోను అటానిసి వాళ్ళుடையదిని మన చెయ్యకూడదు పరధర్మ వచ్చి అది వచ్చి భయావహక అది వచ్చి నరకానికి ஈடுஸ்க்கு சகாபோடு అనేదాని அதாவது மரணம் ஒத்தனாலும் பரவாயில்ல మన స్వధర్మాన్ని చేసేప్పుడు మనకు అழிஞ்சு పోతున్నాலும் పర్వాల ఇంకొకరుடைய ధర్మాన్ని మన చెయ్యకూడదు అనేదాన్ని క్లియర్ మన పురించుకోలే మన ధర్మం ఏమో దాని చేసేదే మనకు ముఖ్యం అనేదాన్ని 35లో చూసాం ఇదిలోని మన క్లియర్ గా ఏం తెలుసుకుంటున్నాము మన కర్మయోగం అంటే ఏమి ధర్మాన్ని చెయ్యాలి అదిని స్వధర్మాన్ని చెయ్యాలి స్వధర్మంతో చేరి స్వభావతో కూడియ మన ఏ స్వభావాల ఉంటామో మన సత్వ స్వభావన రజ స్వభావన లేకపోతే తమో స్వభావన దానికి తగ్గట్టు ఉండే ఆ స్వభావానికి తగ్గట్టు ఉండే స్వధర్మాన్ని మన స్వధర్మం కూడా ఆ స్వభావానికి తగ్గట్టు ఉండే దీనియే మన చెయ్యాలి అనేదాన్ని మన పురించుకోలే ఈ ధర్మాన్ని ఉడిసి మన చెయ్యల్ని చెయ్యకూడదు స్వధర్మం అనేది వద్దే ముఖ్యం అనేదాన్ని ఇక్కడ మన సరే ఇప్పుడు ఇది అన్ని స్వధర్మం స్వభావం రెండునేని మన వ్యూ పాయింట్ లో మనవుடைய మనస్సులో రెండునే ఉండాలి ఒకటిని ఉడిసి దీనికి మన ఉండకూడదు అది ధర్మపడిని మన నాడాల అదే సమయాల ధర్మం అనేది స్వధర్మాన్ని కడబిడ్చాల శాస్త్రాల్లో ఏ చెయ్యాలని ఉందో ఆ స్వధర్మాన్ని మన చెయ్యాలి అనేదాన్ని దీనిలో చూసినాము సరే அதாவது మన స్వభావం అనేప్పుడు ఈ మనవుடைய ఇంకొకటి మన ఇందులో మెయిన్ వాచ్ చేయాల్సింది ఈ స్వభావం అనేప్పుడు మన స్వభావం అనేప్పుడు విరుపుడి బేస్ చేసి ఉండే దీని నేను చెప్పలేదు మీరు అదిని బాగా గమనించుకోలే స్వభావం అనేప్పుడు మనవుடைய విరుపు మన స్వభావం నుంచి మనకు ఒక విరుపు అవుతుంది అంటే దాని నోకి మన సకావకూడదు దాని ఏం చేయాలి ఆ ధర్మపడి ఉందా స్వధర్మపడి అది ఉందా అనేదాన్ని వెరిఫై చేసి దాని నోకి మన ఉండట్టుగా చూసుకోవాలి మన செயல்ல అన్నినేని మనకు విధికపట్ట కర్మాల అన్నినేని దాని నోకి ఉందా అది మారి ఉందా మన ఎన్నాళ్ళు దాని బద్దటి ఉందా అనేదాన్ని ఒక్కొక్క செயల్లోని మన ఒక ఎన్నం వచ్చేప్పుడుకేని దాన్ని గమనించి మన కరెక్ట్ గా తిసై తిరిపి ఉడిసిరావాలి మన ఎట్టా వెల్లం వచ్చేప్పుడు ఆ నీళ్ళని ఫీల్డ్ కు కరెక్ట్ వాய்க்கால ఇది చేసి వయలుకు పాய்చింది మన చేసేమో అదే మారి
మనవుடைய ఈ మనసులో వచ్చే ఎన్నాల్ని ఆ విరుపు వెరుపు అనే ఎన్నాల్ని మన అట్టనే ఉడాకుండా దానియుடைய స్వభావానికి ఉడాకుండా మన వచ్చి కరెక్ట్ స్వధర్మపడి దాన్ని మార్చి ఉడాలే కరెక్ట్ ఆ స్వధర్మాన్ని చేసేట్టుగా మార్చి ఉండాలి దానికే ఆ స్వభావం స్వధర్మం అనేప్పుడు రెండుని మనం చూసుకుంటారు అవళ గమనించి దాని తగ్గట్టు ఉన్నందుంటేనే మనకొచ్చి ఒక அமைதியான வாழ்க்கை అనేది మనకు ఉంది అதாவது యాక్టివా ఉండేవాడు వాడొచ్చి ఏ వాళ్ళ సేల్సేతా ఉండాలి అని ఎంచేవాంటిని ఊరికి ఒక్క పని లేకుండా తిరిగి దిల్లంతా ఉన్నాయి ఇండస్ట్రీలోంతాని అదే పనిని తిప్పి చేసేట్టు ఉన్నాం తూకి ఎత్తి పెట్టాలి అంతే పని వచ్చి అట్ట వచ్చేదాన్ని ఆ కన్వేయర్ బెల్ట్ లో ఇట్లా వస్తుంది అంటే దాన్ని ఎత్తి పెట్టాలి అట్ట ఒక పనిని వాడికి ఇచ్చా ఉంటే వీడి వచ్చి బాగా థింక్స్ చేసి వర్క్ చేసేవాడిగా ఉండేవాడిని వాడికి వేరే పని తమిళాల్సి ఈ పనిలో పోయి జాయిన్ చేస్తా అంటే ఏమవును వాడికి వచ్చి మనసు వర్తపడు ఒక గిల్టీగా ఉన్న వాడి నుంచి ఆ పనిని సంతోషంగా చేసిందుకు వెళ్ళవదు మన దాన్ని చూసేమికి ఆ టీచర్ ని ఆ పోలీస్ మ్యాన్ ఒక మనిషి వచ్చి పోలీస్ కారన్గా అవ్వాలనించండి ఇంకోటి టీచర్ గా ఆసిరియర్ గా అవ్వాలనించండి రెండుగురు మార్చి అవినారంటే అక్కడ ప్రచననే కాబట్టి ముందటి కాలాల్లో ఆ వర్ణ ఆశ్రమ ధర్మపడియే అన్ని నడిచిన దాని నుంచి వాళ్ళుடைய ఆ స్వభావాన్ని స్వధర్మాన్ని సేరియే ఉన్ను అప్పుడు అది వచ్చి ప్రచననే ఉండదు దానించి ఆ కాలాల్లో ఆ కుల ధర్మం అనగా అన్ని నేని ఆ ఒక వేలో కరెక్ట్ పాత్ లో మురైగా ఉండట్టుగా వాళ్ళు పెద్దలు వసతి పెట్టినారు కాబట్టి అది ఇంత అని మన ఇప్పుడు అయితే ఒకటి లేదు సరి పోతే పర్వాలా కాబట్టి మనం ఏం చేసుకోలే మనకు తగ్గట్టు ఆ దీన్ని మార్చుకోలే దానికి తగ్గట్టు దాన్ని ఇంకా ఎట్టా బాగా ఉండట్టుగా చేసుకోవచ్చు ఆ పనిలాని దాని ఎట్టా విధాల్లో సరి చేసుకుంటే మన మనసు వచ్చి దానిలో ఆ డల్నెస్ కు పోకుండా సరి చేసేందుకు ఏం చెయ్యాలి అనే దాన్ని మన యోచించి దాన్ని కొంచెం మన సరి చేసుకోలే అది ఉంటేనే మనకు వచ్చి ఆ కర్త చేసేవాడు భోక్త అనేప్పుడు ఆ ప్రచనలు మనకు రాదు చేసేప్పుడు కూడా సంతోషంగా చేసేట్టుగా ఆ ఒక్కొక్క செயల్ని ఆ ఒక ఎంజాయ్ ఎంతూసియాసం ఉత్సాహంగాని బాగాని చేసిందిలో అదే మరి ఏమి మనకు బలం వచ్చినాலும் దానిని ప్రసాదంగా ఎత్తుకునే ఆ మనసు వచ్చును దానికి ఇదింత మన వద్దే గమనంగా చూడాల్సిన విషయాలు సరే ఇది అన్ని ఈ కర్మయోగాన్ని పట్టి ముడిచిన వెనక ఈయన అర్జునన్ కేள்வி అడిగండి ఏం కేள்வி అడిగండి ఇట్ట ఆ పొరుట్కల్ అన్నిని ఆల్డ్ దోండు పొరుట్కల్ని పెట్టి ఆశ పెట్టుకున్నాడో వాడికి వచ్చి ఒక నిమిషం இதுல வச்சு ஏன் செப்பேன்ட்ட அதக்கேன பிரயுக்தாய் அதாவது ఈ మనిషిలో వచ్చి ఏమి విరుంబకండ అనిచ్చన్ అపి వాండు విరుంబకండ ఉంటే కూడా ఈ పాపమేని செயల్ని దేనికోసం వాళ్ళకి తెలుస్తుంది ఈ వాండుకు ఆ వివేక బుద్ధి అనేది ఉంది శాస్త్రాన్ని ఓరளவுకు తెలిసిన దాన్ని బట్టి వాళ్ళకి ఇది చెయ్యచ్చు ఇది చెయ్యకూడదు అనేది ఉంటనాலும் ఏమవుతుంది వాండు దేనించోని ఏవపట్టవన్ మారి మనసు వచ్చి ఎటునోని ఒక ఇది అది అధర్మంగా ఉంటనాலும் మనకు పాపాన్ని ఇచ్చేదిగా ఉంటనాலும் బలవంతంగా ఆ செயల్ని చేసేట్టుగా అవిత్తినాడు అది దేనికోసం ఏది దాని రోగండి మనసులోండి తూండి ఉడుతా ఉంది అనేదాన్ని కేள்విగా కృష్ణుడితో అర్జునన్ అడిగాడు అడిగేప్పుడు కృష్ణుడు ఏం చెప్పారు ఈ రెండే అట అనేసి రెండు లేదు అది ఒకటే యాక్చువల్గా ఈ కామనే క్రోధంగానే మారుతుంది దానిచే ఏషగ అనేదాని ఆ వార్తని వేసారు అదావది ఏసగ అంటే ఇది ఏం అర్థం ఇది అంటే ఇది అనేప్పుడు మనకు బాగా తెలిసింది ఈ ఆశ అనేదాని ఒక్కొక్కరు
ఆశ అంటే ఏమి అనేదాని ఇంకొకరు విளக்கம் చెప్పాల్సిన అవశ్యమే మనకి లేదు. దేని అంటే ఒక్కొక్క క్షణాన్ని మన ఈ ఆశை వయப்பட்டு ఎన్నో పనులు చేస్తా ఉండాము. అటానేప్పటికి మనకి ఈ ఆశని పற்றி ఒద్దేదికంతా ఎక్స్ప్లెనేషన్ తా ఇవ్వాల్సింది లేదు. దానిచ్చి ఇదే కామం, ఇది కామం అటాడిసి ఏషక అంటే ఇది అర్థం. ప్రత్యక్షంగా మన విషయాల్లో పులన్గల్ మూలంగా దీని ఇంద్రియాలని పెట్టి క్లియర్ గా తెలుసుకుంటున్నాము. ఇదే మన ఆశై అనేది మన రుజుకుంటున్నాము. అటాడేప్పుడు దానిచే దీని ఏసహ అటాడిచ్చేది. ఏసహ కామహ, ఏషహ క్రోధహ. క్రోధహ దేనికోసం కామాని క్రోధోని ఒకటి అనే ఉంటే ఈ కామానించే ఈ క్రోధం అనేది దాని ఒక కాయిన్ లో ఎట్ట రెండు సైడ్ ఉందో అది మారి ఈ విరుపం అనేదే కోపంగా మారుతుంది. మనకు ఈ విరుపం ఇట్ట ఉండాలే అని ఒకరిని మనం ఎంచేమో వాళ్ళు అట్ట ఉండబోతే అది మనకు కోపంగా మారుతుంది. అట్టని ఎప్పుడుగా ఆ కామనే క్రోధం రెండుకు వ్యత్యాసం అనేది లేదు. వ్యత్యాసం అంటే ఏం మీన్స్ అంటే కామనే క్రోధంగా అవేదానించి రెండునేని ఒకటే అటాడిసి చెప్పారు. సరే అనగా దీనుடைய ఇంకొకటి దీనిలో మనం ఏం వాచ్ చేయాల్సింది అంటే ఈ శ్లోకాలుండి 37, 38, 39 ఈ 3 శ్లోకాలు ఈ కామక్రోధాన్ని పற்றிய దాని స్వరూపం, దానియుடைய లక్షణం, దానియుடைய தன்மை ఏమి అనే దాని కృష్ణర్ చెప్పారు. அடுத்து 37, 38, 39 వచ్చి కామక్రోధానుடைய లక్షణం, 40 వచ్చి దానియుடைய అధిష్టానం, దానియుடைய ఇరుపిడం, అది ఎక్కడ ఉన్ను అనే దాని పற்றி 40లో చెప్పారు. దాని వెనక దాని ఎట్ట అழிచాలే దానికి ఉపాయం, దాని ఈ పగైవన్ ఇది అన్ని వైరినం చెప్తారు. ఈ రెండుని వైరినం అంటే అది వచ్చి పగైవన్ ఎదిరి. ఒక పగైవన్ వచ్చి పగైవన్ పற்றி మనకు క్లియరా తెలుతనే ఇప్పుడు వచ్చి వాడి నண்பன் మారి మనతో నడిచేండు అంటే వాడు పగైవన్ అనేది మనకు పురింజలా. అట్టానేప్పుడు మనకు కష్టం జాస్తి, ప్రచனை జాస్తి. అదే ఇది వాడు పగైవన్ అంటున్నారు, వాడు నண்பனுగా నడిచితే కూడా వాడు ఇట్లా నడిచేండు వాడి తన్మై ఇది అనేదానితో మనం పురింజుకున్నా ఉంటే అనగా వాడి ఎక్కడ ఉన్ను ఏం ఉన్ను అనేది ఏ వాళ్ళ ఎక్కడ ఉన్ను ఏం చేసిన అనేది మనం తెలుసుకున్నా ఉంటే అదే మరి వాడిని అழிచేదానికి ఉండే ఉపాయం ఏమి అనే దానిని మనం పురింజుకున్నా ఉంటే దాన్ని అழிచేది ఉద్దే ఈసీ. దానిచే మనకు ఈ కామం ఆశையினுடைய தன்மைని, ఈ క్రోధం ఈ కోపముடைய తన్మని పற்றி మనకు ఈ 3 శ్లోకాలు విளக்கி చెప్పారు. అనగా దానియుடைய ఎక్కడ ఉన్ను అనే దాని 40వ శ్లోకాన్ని దాని ఎట్టా అழிచాలే అనేదాని దాని వెనక 3 శ్లోకాలు ఉపాయాన్ని చెప్పి ముడిచారు. సరే సూతాడి వద్ద ముఖ్యమైన శ్లోకంలో ఇదింతని గమనంగా చదువుతా. ఇప్పుడు మొదటొచ్చి కామ ఏషక క్రోధ ఏషక రజోగుణ సముద్భవః. సముద్భవః అంటే అది ఉండానది అని అర్థం. ఉద్భవః అంటే దల్లోండి ఉరువవుతుంది అని అర్థం. దల్లోండి రజోగుణాలోండి ఈ 3 గుణాలు చూసామిగా సత్వ రజస్ తమస్. దల్లో ఈ రజోగుణం అనేది యాక్టివ్ గా ఉండేది. సత్వగుణం అనేది அறிவு జ్ఞానం జాస్తి, அறிவு ఇంటలెక్చువల్ గా ఉండేది వచ్చి సత్వగుణం, அறிவு సార్ந்து ఉండేది. ఇది వచ్చి యాక్టివ్, ఏ వాళ్ళ వేగంగా అన్ని ఈ పని చేసి రావాలా ఆ పని చేసి రావాలనేసి ఏ వాళ్ళ యాక్టివ్ గా ఉండేది వచ్చి రజోగుణం. దల్లోండి ఉరువవేదే ఈ కామోని క్రోధని. ఇది దేనికి రెండుగా చెప్పకూడదు అంటే ఇక్కడ అదావదు సంస్కృత ఆ మொழிలో మీకు వచ్చి ఆ వ్యాకరణం ఇలక్కణం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ తావులో
రెండు ఉన్నందింటే ఇది రెండుగా ఉన్నందింటే దీని వచ్చి వైరినం అట అనేది ఎదిరి అట అనేసి అదాவது సంస్కృతాల్లో ஒருமை இருமை పన్மை మనకు వచ్చి సింగులర్ ప్లూరల్ అదాவது ఒరుమై పన్మనే మనకు ఉంది అదాவது ఒరుమై పన్மை అంటే ఒకటికి ఒక్క పొరుள் ఉన్నందింటే దాని ఒరుమైని చెప్పదు ఒకటికి పైగా నిండా పొరుள் ఎన్ని పొరుள் ఉంటనాலும் అది పన్మనే తమిళ్లో వచ్చి అదే మరి ఇంగ్లీష్ లోని అదే మరి అంటే సంస్కృతాల్లో రెండు ఉన్నందింటే దాని ఇప్పుడు రామహ రామౌ రామాహ ఒక్క రామన్ ఉన్నాండు రెండు రామర్ ఉండారు నిండా రామర్లు ఉండారు లేకపోతే రామర్ వద్దు వృక్ష అంటే మరం అని అర్థం వృక్షౌ వృక్షాహ ఒక మాను రెండు మరం ఉంది నిండా మరాలు ఉంది రెండు ఉన్నందింటే అక్కడ వృక్షౌ అనే వార్త రావల ఇక్కడ వచ్చి ఇది వచ్చి రెండుగానే వీళ్ళు చెప్పలా దీన్ని ఒకటిగా ఎంచుకునే ఇక్కడ వచ్చి కృష్ణర్ చెప్పిండారు దానిచే ఇక్కడ వచ్చి మహాసనహ మహాపాప్మ అన్నినేని ఒరుమైలోనే ఇచ్చుకొచ్చిండారు అట్టానే ఎప్పుడు మన దీన్ని రెండుగా ఎంచాల్సింది లేదు అనే దాన్ని దీనిలో మన పురించుకోవచ్చు ఇది ఇంతని మన ఇలక్కణం తెలితే ఇది వచ్చి వద్ద ఈసీ మన పర్వాలా దీన్ని చెప్పిన దాన్ని బట్టి మీరు ఓరளவுக்கு పురించుకుంటే సరే రెండు కామహ క్రోధహ అనేప్పటికి అది రెండు విషయంగా ఉన్నందింటే మహాసనౌ మహాపాప్మవు అటమారియే రావలే కావంటే ఇక్కడ అటమారి ఇయ్యకుండా మహాసనహ అనిసే ఇచ్చిండారు అట్ట అనేప్పటికి అదే మరి వైరినం అట అనేసి వైరినం అనేదిని ఎదిరి అటని ఎదిరిகள் అట అనేసి ఇయ్యల రెండు ఎదిరిகள் అట మరి ఇయ్యకుండా అక్కడ ఎదిరి అట అనేసి ఒరుమైలోనే ఇచ్చిందా నుంచి ఈ రెండు ఒకటే అనేది మన పురించుకోలే సరే ఇప్పుడు ఈ కామాని క్రోధాని ఒకటే దాని నుంచి వాళ్ళు కామాని మట్టు ఒక వార్తని పెట్టుకునే ఇంకా అడుతది పూరా విளக்கம் ఇచ్చేది క్రోధాని అక్కడ తనిగా మెన్షన్ చెయ్యలేదు ఏ నుంచి మెన్షన్ చేయాలంటే చెప్పలేదంటే రెండు ఒకటే అనేదాన్ని మన పురించుకోలే సరే ఇప్పుడు వచ్చి అడుత లైన్ లో మహా అసనహ అసనహ అంటే తిండి అని అర్థం బాగా తినేవాండు ఈ కామం అనేది ఏమి పెరుందీని తినేవాండుంట ఏకపట్ట తిండి గుండోదరన్ మన కటవత్ గజ్జన్ అదితా చూసేమేగా అట్ట మారి ఏకపట్ట తిండిలు తినేవాండుట దేనికోసం అట్ట చెప్పారు అంటే ఈ ఆశకి తృప్తి అనేదే ఉండదు ఎంత ఆశలాన్ని నెరవేర్చుకుంటా ఉంటనాலும் తిరివి ఈ ఆశలు వచ్చుకుంటానే ఇప్పుడు మన ఉదాహరణానికి ఎత్తుకుంటే మన చిన్న బిడలోండి ఇప్పుడు దాకా ఎన్ని ఆశలు మన ఆశలను నెరవేరిన ఆనకాని మన ఆశపడకుండా ఉంటామా அடுத்த ఒక ஆசை முடிஞ்சேప్పటికేని அடுத்து 9 ఆశలు క్యూలో ఉంది అటా మారియే మన మనసు పోతా ఉంది ఏకపట్ట దీని మన ఆశపడుతా ఉండాము ఒకటి అది అన్ని సరి 9 వచ్చింది సరి ఇదింతా ముడించితే మన సంతోషం అంటూ ఇంకా ఆశపడము అటానికి వెళ్ళవునా లేదు దానికి గురు పురాణంలో ఒక దీని చెప్పినారు ఆతండుని ఇంకొక మనిషిని రిషికేశ్ పోయినారట ఒక వారం ఈ రిషికేశ్ లో తన ఉండుకుంటున్నారు ఆ మనిషి ఒక వారంతో తిరిగి ఊరికి వచ్చేట్టుగా ప్లాన్ చేసి పోయారు రిషికేశ్ గురుపరానంద స్వామిని ఇంకొక మనిషిని సేరి రిషికేశ్ పోయారు అక్కడ వచ్చి ఒక వారం వాళ్ళు తంగిసి తిరిగి రిటర్న్ వచ్చి రావాల అట మారి పోయేప్పుడు 7 దినాలు అవి ఇంకా మన్నాడు వాళ్ళు తిరిగి రిటర్న్ రావాల నాటి దినం అతను ఆ మనిషి వచ్చి స్వామి గిడికి వచ్చి అట్నేని మూర్తి పూర పళ్ళుంట అంత సంతోషంగా వచ్చినారట కాకనే ఏమి అడిగితే అతను చెప్పినారట నేడు కుడు అన్నారట ఆశ్రమాల్లో కుడుము వేస్తారంట దానికి ఆ సంతోషం అంట స్వామి చెప్పారు
చిన్న అతడికి వచ్చి ఒక 45 to 50 అట ఆ రేంజ్ లో అతడి వయసు చిన్న బిడ్డలో ఉండి ఈ 45 వయసు దాకా ఎన్ని కుడువులు ఎన్ని టన్ను కణకులో కుడువులు తినింటూ ఆన కానీ ఇక్కడ వచ్చి ఆ కుడువుకు మనకి ఆశ వచ్చేదాన్ని బట్టి అతడు చెప్పారు. అదావదు అదే ఆ పణక్క నుంచి ఆ ఒక మనకొచ్చి ఇదే కుడుము దోశ అనేది ఈ సౌత్ ఇండియన్ పీపుల్స్ అంత ఒక దాని మన టైప్ ఆఫ్ ఫుడ్ అనేది అక్కడ నార్త్ లో తవళకండ పోయేప్పుడు ఎప్పుడు మన ఫుడ్ వేత్రు అట అనేసి కాసుకుంటూ అనేట్టుగా అతని ఆ ఎదురుబారు ఆ ఇన్సిడెంట్ ని చెప్పినారు. ఎంతదా ఉంటనాலும் ఈ మనసు వచ్చి ఎంత ఒక ఐందారాలో వెయ్యంగా అది వచ్చి అట్టనే అన్నిని స్వాహా చేసుకుంటుందో అది మారి ఇది వచ్చి ఆశ వచ్చి ఎంత దాన్ని సాటిస్ఫై దాన్ని తృప్తి చేసే దానికోసం ఎన్ని చేసినాலும் అది తృప్తియే అవదు అనేదే మహా తీనికారన్ ఇండు. ఎంత తీని వేసినాலும் దానికి ఆనదు. స్వామి చెప్పారు. అది చెప్పేప్పుడు చెప్పినారు, నేను క్యాల్కులేట్ చేస్తున్నా ఎప్పుడు ఎన్ని టన్ను మన తినింటూ లారీ కానీ ఎంత మన దీని ఎంత తినింటూ అటానిసింతాని నేను ఊరి ఉన్నప్పుడు యోచిస్తున్నా అన్నారు. అట్ట చూస్తే అదావదు దేనికోసం అట్టంతా వేరే వేరే యాంగిల్లో మనం థింక్ చేయాలంటే అట్ట చేసేప్పటికే మనకు ఉండే మన ఎట్టా ఒక ఇది మేము దానిలో పోయి మాట్టుకుంటున్నాము అనేది ఇంత మనకు పురుంజును ఒకటి లేని విషయాలు ఇది ఇంత అని కాబట్టి ఆ నాడికేకి మన ఎట్టా అడిమయమేమో అనేదాన్ని మన పురుంజుకోవచ్చు. సరే, அடுத்தது వచ్చి మహాపాప్మ అంటే ఇది వచ్చి బొద్దే భయంకరమైన కొడియ పాపాన్ని అది ఇస్తుంది. దేనికోసం అంటే చెప్పారు, ఇది వచ్చి పాపాన్ని విళవించును అటాని ఏర్పడుతును అటాని చెప్పారు. దేనికోసం అంటే ఈ కామం అనేది నుంచి ఈ డిసైర్ నుంచి ఏమవుతుంది, మనవుடைய జ్ఞానం అనేది మరెక్కపడిస్తుంది. మన మదిమయక వివేక బుద్ధిని ఎళందిత్వం ఎది చెయ్యాలనో దాని ఉడిస్తువం. కర్మయోగపడి మనం ఏం చదివిండాము, ఎది మనకు విధిக்கப்பட்ட కడమేనో దాని ఆ ఈశ్వర అర్పణ బుద్ధితో మనం చెయ్యాల. బలంలో ఎదురుబార్పు ఉండకూడదు. ఇదే మన ఇవాళ దాకా కర్మయోగాల చదువుకొచ్చింది. కాబట్టి ఈ దిల్లో ఏమవుతుంది, ఆశపడేదాన్ని మనం చేసిందిగా ఆరంభించేప్పుడు ఆటోమేటిక్ గా దల్లో ఉండి మన విళహిస్తున్నాము. మన ఏం చెయ్యాలనో దాన్ని చెయ్యకుండా మన ఏం పట్టుతుందో దాన్ని చేసిందుకు ఆరంభిస్తున్నాము. అట్ట చేసేప్పుడు ఆటోమేటిక్ గా మనకు దల్లో ఉండే ఆ పాపాలు అదావదు ఇప్పుడు మన ఈ దీనిని చూసామిక అదావదు దీని మొదటి శ్లోకాల పరధర్మక ఇంకొకరుడియ ధర్మాన్ని చేసినాముంటే మనకు మరణనే మన వచ్చి భయావహక మనకు వెరుపు అనేది వచ్చును అనేది ఇంత చూసాం. అట్టనేప్పుడు మన నరకానికే అదావదు ఈ నష్టాన్ మన వచ్చి ఈ దీని ఆ కరెక్టా ఏం చెయ్యాలనో దాని గుడిసి వేరే దీన్ని చేసేప్పుడు మనకు పాపనే వచ్చి సేరును అనేదాన్ని ఇక్కడ మన వివేక శక్తి ఎళంది మన ఏం చెయ్యాలనో అది చెయ్యకుండా ఉడిసేప్పుడు తప్పేన పాதையில మన పొయిందుకు ఆరంభించుతాము. అట్ట తప్పేన పాதையில పొయ్యేప్పుడు మనకు దినాలు అవంగా ఒక అழிவு అనేది ఏర్పడును. అழிவு అంటే అదే ఈ పాపం అనేది. ఆ ఏకపట్ట పాపాలు మనకు వచ్చి చేరును. దానియే ఇక్కడ చెప్పారు. அடுத்து వచ్చి విద్ధి ఏనం ఇహ వైరీనం. విద్ధి అంటే అరివాయ్ తెలుసుకో. ఏనంటే ఇదై దేని ఈ కామాని ఇహ అంటే ఈ ఉలహాలో దీని ఈ కామాని ఈ ఆశని వైరీనం అంటే ఎదిరిగా ఇది వచ్చి మనకు పెద్ద పకైవన్ ఎదిరి అనేదాన్ని
క్లియరా తెలుసుకో. దేనికి అంటే ఇది వచ్చి మనకు ఇది తృప్తియే అవ్వదు, అదే టయాల పాపాని కొడియ పాపాని మనకు విளைவிச்சுను. దాని నుంచి మన ఏ పాదలో ఏ లక్ష్యాన్ని నోకి పోవలేంచేవో దల్లో ఉండి పాదని మార్చి ఉడుస్తున్నది. మార్చి ఉడిసి మనకు అదల పాదాలలో అదావదు మన அமைதிని నోకి పోవలేంచేవో కావంటే ఇది அமைதி అట్ర మనసుగా அமைதி అట్ర తన్మని ఇచ్చి మన ఏవాళ ఒక గిల్టీలోని ఒక మనసులో ఏవాళ గిల్టీని ఒక హర్ట్ అయ్యో మన ఇట్టవిసిందే అట్టవిసిందే అటనిసి ఒక బాధరన్స్ లో మనసు ఏవాళ్ళని కొలంబుకుంటా ఉండేటట్టుగా ఉండే నిలైకి మనని ఎత్సకాహును అది మనకు భయంకర నరక వేదనేకి మన సకావుతూ దానిచే దీని మహాపాప్మా అటనిసి చెప్పారు. సరే ఇదిలో మనకు ఏమి గుణాలు లక్షణం తన్మై కామానుடைய తన్మై ఏమేమి తెలిసింది? కామనే క్రోధం, అదే ఆశయే కోపం అనే ఆ నేచర్ తెలుగుతుంది. అనగా అది వచ్చి రజో గుణాలోండి ఉత్పత్తి అవుతుంది. అనగా అది పెరుందీని తినేది, అది ఏకపట్ట తీనిని ఎదుర్చుతుంది. దీని కారణ ఏవాళ తింటా ఉండాలే అటనిసి ఎంచేది దాన్ని తృప్తి చేసిందిగే వెళ్ళవదు. అనగా మహాపాపం అంటే భయంకరమేని పాపాన్ని అది విளைவிச்சுను. అనగా ఇది వచ్చి దాని నుంచి ఇది ఎదిరి మనవుடைய ఎదిరి అనేదాన్ని మన దానియుடைய నేచర్ ని తెలుసుకుంటున్నాము. సరే அடுத்தదిలో ఇది ఎట్టా ఇట్ట ఎదిరిగా ఉరువు అవుతుంది. ఇదిలో ఎదిరిని చెప్పారు. దేని నుంచి ఆశలుదా బానే ఉంది. మన ఆశ పడకుండా ఎట్టా మనిషి నుంచి ఉండిందలోను ఆశ అనేది నేచర్ లేక ఎట్టా దాని ఎదిరిని చెప్పచ్చు అట్టనేప్పటికీ ఆ ఎదిరిగా అది ఎట్టా ఉరువు అవుతుంది అనే దాని పற்றி ఈ 38వ శ్లోకాలోని அடுத்து 39లోని సేరియే దాని క్లియరా చెప్పారు. దీని ముందటి శ్లోకాన్ని చూసే ముందటి ఒక చిన్న ఒక విளக்கம் చూతాడి. అదావదు ఇప్పుడు తెల్లాట కన్యాకుమారి పోయేము, అక్కడ ఆ తెల్లాట సన్ రైజ్ ని చూడాలని ఎంచాము. సూర్య ఉదయాన్ని లేకపోతే సూర్య అస్తమనాన్ని చూసిందుకు పోయేము. పోయేప్పుడు అక్కడ చూసేప్పుడు మన అట్టనే రసించుతువా, లేకపోతే సూర్యునిలో ఈ కలర్ కొంచెం కమ్మిగా ఉంటే బాగుంటుంది, ఈ ఆరెంజ్ ఇంకా తూకలా ఉండింటే బాగుండు, ఈ సైడ్ లో ఈ బ్లూ ఉందే ఇది ఇంకా ఇట్ట ఉండాలి, ఇంకా ఇక్కడ కొంచెం నక్షత్రాలు ఇక్కడ కొంచెం పరవేలు అటంతా ఉంటే ఇంకా బాగుండు అటన్సుతా ఎంచుతువా ఖండిగా ఎంచము. ఆ నేచర్ ఇయర్కేని ఎట్టా ఉందో అదే మాదిరి రసించిందుకు మన రசிச்சேமோ அதே மாதிரியே அன்னி உடைய இயற்கைனி మనకు రసించింది తెలాల. ఇది అట్ట రసించేప్పటికే ఆ ఇయర్కేని అట్టనే మన రసించేప్పటికే అది వచ్చి మనకు బైండింగ్ డిసైర్ అవదు. అదాவது బైండింగ్ అంటే మనని బంధపడితే ఆశగా ఉండదు. ఇప్పుడు మనకు మన ఎంచుకు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా దీనికి చెప్పచ్చు. అమర్నాథ్ పోయేవు, అక్కడ వచ్చి పనిలింగం ఉన్ను అని చెప్పుతారు. ఆ లింగం చూసేప్పుడు ఇంత ఒక్కొక్కరు పోయేప్పుడు లింగం బాగా పెద్దగా ఉండేదాన్ని చూసింటారు. ఒక్కొక్కరు పోయేప్పుడు అక్కడ లింగనే లేకుండా ఇత్తనూండు కొంచెంగానే ఒక్కొక్కరు పోయేప్పుడు అది కూడా ఉండదు. ఒక్కొక్క ఆ టయాలో ఎట్టా ఆవిడ సూழ்நிலை ఉందో దాని తగ్గట్టే అక్కడ ఆ పనిలింగం అనేది ఉరువు అవుతుంది. అటానేప్పుడు అయ్యో మన పోయేప్పుడు ఈ పరమానంద స్వామి దీని వేరే క్లాస్ లో దీనిలోనే చెప్పినారు. అప్పుడు చెప్పారు అందరూ ఒక గ్రూప్ గా అమర్నాథ్ పోయిండారు. మొదటనేని స్వామి అని చెప్పారు మనంతా తెలుసును అక్కడ వచ్చి పనిలింగం ఉండచ్చు ఉండకుండా పోవచ్చు. ఇదింతా నేను మొదటనే అందరికి చెప్పే తోడపోయినా కావంటే అక్కడ మేము పోయేప్పుడు లింగం లేదు. అడతానేప్పుడు వాళ్ళకి మనసులో ఒక వర్తం అయ్యో స్వామిజీ
நம்ம வரும்போது లింగం நல்ல పెద్దగా లేకుండా పోయిందే అటానిసిందని வருத்தப்படையது. అక్కడ వరత ఆ బైండింగ్ డిసైర్, ఆ బంధపడితే ఆశగా ఉన్నదంటే ఒక తావులు పొయ్యే ఉంటే అది ఎట్టా ఉందో దానియుடைய దీనియే మన దాని రసించింది. అది ఎట్టా ఉందో అట్టనే రసించి వచ్చింది వెళ్ళవనే తవిర ఇది ఇట్టా ఉంటే బాండిను, ఇది ఇట్టా ఉండింటే బాండిను అట్టని చెప్పుతే అక్కడ అది పనికి నడాది, అది ప్రయోజనం లేదు. అదే మన చూసినాము సదృశం చేష్టతే సస్యాహ అనేదిలో దానిలో నిగ్రహ కిం కరిష్యతి చూసావేగా, దాని తడితే దానికి ఒక్క ప్రయోజనం లేదు. ఇట్టా ఉండకూడదు అట్టా ఉండకూడదు అట్టాడిసింట మన ఎంచేదిలో అర్థనే దొరకదు అనేదాన్ని మన புரிஞ்சுకోలే. ఇక్కడ ఆ దీని ఇక్కడ చెప్పేది అదావదు ఈ మన వచ్చి ఈ బైండింగ్ ఆశలు ఉంటేనే ప్రచననే ఆ బంధపడితే ఆశలు ఎట్టా మనకు ఎదిరిగా ఉరువవుతుంది. బంధపడని ఆశలను బట్టి ప్రచననే లేదు. దాని అది వచ్చి మనకు బంధాన్ని ఇయ్యదు. ఇప్పుడు నేచురల్ గా ఏముందో దాని మన అట్టనే ఏతుని మన వాటిపోతానే ఉంటే అది ఒక్కటినే ప్రచననే లేదు. అది మన బంధాన్ని పడుతుంది. మనకు దాని నుంచి ఒక ప్రాబ్లం ప్రచన అనేది రాదు. కాబట్టి ఏది మనని బంధపడుతుందో ఆ ఆశలు మనకు ఎట్టా ఎదిరిగా ఉరువవుతుంది అనే దాని పట్టియే ఇక్కడ 38వ శ్లోకాలో 3 ఉదాహరణం చెప్పి మనకు దాన్ని ఎట్టా ఉరువవుతుంది అనేదాన్ని చెప్పారు. సుతాడి ధూమే నావ్రియతే వన్హి యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేధమావృతం ధూమేనావ్రియతే వన్హి యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేధమావృతం. ఇక్కడ ఈ వన్హి ఇప్పుడు హాహ్ ఫస్ట్ లైన్ లో 2వ వార్తగా ఉందిగా, ఆ వన్ దాని వచ్చి ఆ హాహ్ రోగా ఇన్నొచ్చేప్పుడు ఇప్పుడు మన బ్రహ్మ అనిసే చెప్తూ బ్రహ్మం అని చెప్పేప్పుడు బ్రహ్మం చెప్పాలనే తవర బ్రహ్మం చెప్పకూడదు. అదే మాది దిల్లోని వన్హి అటనిసే చెప్పాలనే తవర మొదట ఇన్ చెప్పి ఆనహ హా చెప్పాలి. అదే మొరై అట్ట మారి చెప్పాలనే తవర వహ్ని అటనిసి చెప్పకూడదు. రాసేప్పుడు అట్నే రాత్రి తమిళ్లో అట్నే ఉన్ను కావంటే చెప్పేప్పుడు వన్హి అటనిసే చెప్పాలి. సరే, ఇప్పుడు దీనిలో వచ్చి ఏం పట్టు చెప్పారు, ఏ 3 ఉదాహరణం చెప్పారు మొట్ట చూస్తా ఆనక దాని విளக்கம் చూద్దా. ధూమేన, ధూమేన అంటే పుగై, పుగయాల్. ఆవ్రియతే, ఆవ్రియతే అంటే మறைக்கப்படுகிறது. ఆవ్రియతే వన్హి, వన్హి అంటే నెరుపు 5 ఈ పుగైని ఈ పుగయాల్ ఈ 5 అనేది ఈ పుగని పెట్టి మறைக்கப்படுகிறது. యథా, యథా అంటే ఎప్పటి, ఎట్టా ఈ పుగ 5 మరచుతుందో అనగా అది ఒక ఎగ్జాంపుల్. அடுத்து ఆదర్శక, ఆదర్శక అంటే కన్నాడి అని అర్థం. కన్నాడి మలేన, మలేన అంటే అழுக்கு, అழுకిனால் ఎప్పటి మరక ఆవ్రియతే అనేదాన్ని అన్నిలో ఎత్తుకోవాలి. ఆవ్రియతే అంటే మறைக்கப்படுகிறது. ఇక్కడ అని కన్నాడి ఎట్ట అழுக்குతో మறைக்கப்படுகிறது. మనం మొహం బాగా ఎలాంటిది కన్నాడి నిండా అழுக்கா ఉన్నది అంటే ఆ కన్నాడిలో మన ముఖం క్లియరా తెలాదు. అట్ట అழுக்குతో మరచిన ఆ కన్నాడి அடுத்த ఉదాహరణం. அடுத்து యథా ఉల్బేన ఆవృత గర్భః. యథా అంటే ఎవ్వారు,
ఉల్బేన ఉల్బేన అంటే ఇక్కడ వచ్చి కరుపై, కరుపైయిனால் మறைக்கப்பட்ட గర్భ, గర్భ అంటే ఇక్కడ వచ్చి ఆ శిశు, ఆ గర్భం అనే ఆ కరువాனது, ఆ కరువు వచ్చి ఎట్టా கற்பப்பை నుంచి மறைக்கப்பட்டு ఉందో ததா அதே மாதிரி தேன அதனால் இதம் இது ஆவృతం மறைக்கப்பட்டு இருக்கிறது, மறைக்கப்படுகிறது. ஏன் தேன இதம் ఆవృతం, తేనంట அதனால், ఎదనాల్ కామతాల్. దాని அடுத்த శ్లోకాలో దానిuடைய విளக்கம் ఇచ్చిండారు. మన ఇక్కడ ఏమిని మననే చెప్పితాడు. తేన అంటే அதனால், அதனால் అంటే ఎదనాల్ కామతాల్. இதம், இதம் అంటే ஞானம். ఈ ஞானமானது அதாவது నాలెడ్జ్ చెప్పేమి அறிவு, ఆ జ్ఞానం వివేక శక్తి అనేది. ధర్మ అధర్మం అంటే ఏమి అనగా ఈ ఆత్మ అనాత్మ, ఏది ఉண்மை ఏది పోయి ఏది మిథ్య అనేది తాని ఆ పురించుకునే తన్మై, అదే ఆ వివేకం జ్ఞానం చెప్పేవు. ఆ జ్ఞానాన్ని ఈ కామం వచ్చి మరచుతుంది. ఎట్టా మరచుతుంది? మొదటి ఉదాహరణ ఏమి? పుగై వచ్చి ఎట్టా ఐందారని మరచుతుందో అనగా అழுக்கு వచ్చి ఎట్టా కన్నాడిని మరచుతుందో అనగా அடுத்தது వచ్చి கருப்பையிலோ ఈ కరువు వచ్చి ఎట్టా కరుపైయిனால் మறைக்கப்படுகிறதோ అది మారి ఈ కామం అనేది కామానించి జ్ఞానం అనేది மறைக்கப்படுகிறது. காமத்தால் ஞானம் மறைக்கப்பட்டு விடுகிறது. 3 உதாரணம் ఇచ్చేది. దాని మన విளக்கம் ఇంకా సుతా. అదావదు దీనిలో వచ్చి நெருப்பு புகையால் మறைக்கப்படுகிறது. మనకు తెలుసును. ముందటి కాలాలో ఆ ఊదియక ఆ పొగని ముందటి కాలాలో ఆ విరకు అన్ని వేసి ఐందార పెట్టేప్పటికి ఆ దీని పొగ దాన్ని పెట్టి ఊదేప్పటికి ఆ పొగ వచ్చి సకాఫోడు బాగా ఐందార పట్టుకును. ఆ దీని మన దాని అది వచ్చి ఒక్క మాట అట్ట ఊదితే, ఒక 2 మాట ఊదితే సాను అది వచ్చి ఈజీగా నెరుపు అనేది తిరిగి రోగ నెరుపు ఉంది. ఐందార అనేది ఆ విరకులో ఉంది. ఆ నెరుపుని ఈ పుగై అనేది మరచుకుంది. పొగ వచ్చి జాస్తి ఉంది, అది మరచుకుంది. దాని 2 మాట ఈ గాలి ఆ దీనితో ఊదుతనేని ఆటోమేటిక్ గా ఆ పుగై అనేది సకాఫోను. మన ఊదుతనే సాను ఆటోమేటిక్ గా అది వద్ద ఈజీ అని పని. అది దేనిగా మన ఎగ్జాంపుల్ గా చెప్పిండారంటే సత్వ గుణాలో, మన సత్వ గుణాలో ఉన్నప్పుడు ఉండే ఆశలు, ఆ ఆశలు వచ్చి ఆటోమేటిక్ గా ఇది లైట్ గా ఊదుతే సాను అది ఆటోమేటిక్ గా అది వచ్చి సకాఫోను. ఈ పుగై అనేది ఎట్టా పోతుందో అది మారి అది సకాఫోను. ఈ వివేకం అనేది వివేక శక్తి మనకు తెలిసింది. ఆ వివేక శక్తి మనకు పురింజిందిగా ఆరంభించింది. తోడుతనేని మన ఈ వివేక శక్తి బట్టి ఇది మంచిది లేదు అనేది మనం ఒక మాట ఊదుతాను, 1-2 మాట ఊదుతనేని అది విళకుసును. అదే ఇది ఈ కన్నాడిలో ఉండే అழுக்கு మన దానికి ఉండే ఆ సోపో ఏదో ఒక ఆయిల్ ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చిండ్రు, కన్నాడిని క్లీన్ చేసింది. అట్ట మారి ఇచ్చిన దాన్ని బట్టి కొంచెం మన ఎఫర్ట్ ఎత్తి ముయర్చెత్తి అమిక్కి తుడాల. ఒకే మాటతో అది పోదు. గురుపరానంద స్వామి ఇంకో ఎగ్జాంపుల్ దీన్ని ఇచ్చినారు. కన్నాడి మన ఇండియన్ రైల్వే లో ఉండే కన్నాడిని చూడాలంట. ట్రైన్ లో పోయేప్పుడు ఆ బాత్రూమ్ లో ఉండే కన్నాడి ఎట్టా ఉన్న దానికి ఏం పెట్టుకోండా నేను అంత అழுக்கு. కానీ మన ఎంత ఎఫర్ట్ ఎత్తాలి ఆడితే అంత అడుక్కున్నదింటే మన మొహనే అక్కడ తెలాదు. అట్టానే ఎప్పుడు దాన్ని క్లీన్ చేసింది మన కొంచెం ఎఫర్ట్ ముయర్చి ఎత్తుతనే అక్కడ అది క్లీన్ అవును. మనకు రోగా ఆ నాలెడ్జ్ వివేక శక్తి అనేది ఉంది.
ఆ ప్రతిబింబించే తన్మై కన్నాడికి ఉంది కావంటే అది అழுக்குతో మరంజి ఉంది. దీన్ని మనం ఏం చేయాలి, కొంచెం అమిక్కి తేచాల్సి ఉంది. మనోடைய வாழ்க்கையிலோ అనుభవాలు నడుతుందిగా, ఆ అనుభవాల్ని పురించి విచారం చేసి ఇదిలో ఈ దోషాలంతా ఉంది, ಈಗ ఈ ఆశని నేను నెరవేర్తినానంటే నాకు ఈ ప్రాబ్లం ప్రచనలంతా వచ్చును, ఇది వచ్చి నాకు విధిக்கப்பட்ட கடமை లేదు అనేది తాని ఈ శాస్త్రాలను చదివి పురుంజుకుని దాని పట్టి విచారం చేసేప్పటికే ఆ కొంచెం ఎఫర్ట్ మన ఎత్తాలే, కొంచెం స్ట్రాంగ్ గా ఎఫర్ట్ ఎత్తాలే. ఇది వచ్చి రజోగుణంలో వచ్చే, రజోగుణం ఉండే మనిషిలాగా వచ్చే ఆశలని దీని చెప్పిండారు. అదావదు ఈ ఫస్ట్ ది సత్వగుణాలు ఉండేవా, సత్వగుణాలు ఉండే గుణం ఉండప్పుడు ఉండే ఆశలు. அடுத்தొచ్చి రజోగుణాలు ఉండే దానికి కొంచెం ఎఫర్ట్ ఎత్తేయాల, అది కొంచెం స్ట్రాంగ్ గా ఉండు. ఈ మనసుని ఏం చేస్తున్నా అది సేరి ఈడుసకాను బుద్ధిని. ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నంటే మనసుని ఈడుసకాను, బుద్ధిని సేరి ఈడుసకాను. ఈ మనసు ఏం చేస్తున్నా బుద్ధిని కొಳపి ఉడుస్తున్నా, ఆ వివేక శక్తిని కొಳపి ఉడిసి. ఇది ఇప్పుడు దానికి ఉదాహరణ మన అర్జునన్ని చెప్పచ్చు. అర్జునన్ మోట ఏం చెప్పినాడు, నా తేరుని ఎత్తుపోయి అక్కడ నిలుపు, నే దోరు నాతో కూడా పోర్ చేసింది వచ్చినారో వాళ్ళని నేను చూడాలే అనేది. కావంటే కొంచెం గెలుతో వాండుடைய వివేక శక్తి కుళంబి పోతుంది, అక్కడ మరచితుంది. వాండుடைய ఆ పట్టు, ఆ రాగం అనేది అక్కడ రాగానే ఏమవుతుంది, వాడు ఆ వివేక శక్తిని ఇళంది ఏం చేసేది, నేను బిచ్చేతనాலும் పరవాలా అటానిసి ఇంకొక ధర్మాన్ని చేసిందుకు, పరధర్మాన్ని చేసిందుకు రెడీ అవుతున్నాడు. దానే మన అట్టమారి సిచ్యువేషన్ లో ఈ విచారం అనేది కొంచెం ఎఫర్ట్ ఎత్తే అవ్వాలి. దానికే ఇన్ని విளக்காలు స్వామి చెప్పుకొచ్చారు. అట్ట రజసిక్ గుణాలు ఉండే వాళ్ళకి ఒక ఎఫర్ట్ అనేది, ఒక ముయற்சி అనేది వాళ్ళు ఎత్తే అవ్వాలి. அடுத்து ఏం చెప్పారు, ఆ కరు ఎట్టా కరుపై రోగా ఉందో దాన్ని మనం చూసింది కూడా, వివేక శక్తి ఉందా లేదా అని కూడా తెలియదు. అంత அளவுக்கு అది రోగం మాటుకు ఉంది. అట్టానేప్పుడు ఆ కాలం కండిపుగా మనకు కావాలే. ఒక పీరియడ్, ఆ 10 మాసం అనేది ఆ పక్వం అవుతనే అది బయట వచ్చింది వెళ్ళవనే తవర, మన ఎడైలో దాన్ని ఏదైనా డిస్టర్బ్ చేసినా ఉంటే అది ఏమవును, అబార్షన్ అవసరం. అదే మారియే ఇక్కడ వచ్చి మన వివేక శక్తి అనేది వచ్చి రోగం మాటుకుంది. ఈ తమో గుణాలు ఉన్నప్పటికీ ఎట్టా గర్భమానది, ఆ గర్భపైలో ఏ విధ అసైవులో కంటే రోగం ఉందో అది మారి ఇది ఉంది వివేక శక్తి. ఈ కామ రోగ, ఈ తమసి ఆశ రోగ అది మాటుకుంది. అట్టానేప్పుడు వాళ్ళు వచ్చి ఒకటినే పురించదు, వాళ్ళు వచ్చి ఆ పొరుల్ విషయ సుఖాలనే వాళ్ళు పట్టుకుంటా ఉంటారు. అట్టానేప్పుడు వాళ్ళని దీనికి ఈడ్చుకొచ్చింది వెళ్ళవదు. వాళ్ళకి ఆ మనో పక్వం అవుతనే, ఆ కాలం ఒక పీరియడ్ ఆఫ్ టైం అవుతనే దాన్ని వాళ్ళ నుంచి పురించుకుని నిండా ఆ வாழ்க்கைలో ఆ అడిపడుదల్ అనేదిగా ఆ అనుభవాల నుంచి పెట్టుబడి ఆనగా లేకపోతే కొంచెం గురుగు ఆ జన్మాలోనే తవలాచ్చు. కాబట్టి కొంచెం గురుగు ఎన్ని జన్మాలవునో మనకు తెలియదు. వాళ్ళుடைய ప్రారంధాన్ని పొరుతు వాళ్ళు దానికి దీనికి పక్వపడి రావలే. ఇది వచ్చి ఆ కాలనే దానికి పక్వాన్ని ఇచ్చును. దానే ఆ 3வது வகையில చెప్పారు. దానిచ్చే ఆశనుடைய తన్మై, ఆశ వచ్చి ఊరిగా సింపుల్ అయిన ఆశగా ఉన్నది అంటే ఆ పొగ మాదిరి ఈజీగా దాని పట్టి ఎంచేపడిగానే ఇది ధర్మానికి ఉండేది లేదు అటనేసి ఈ వివేక శక్తి ఒక మాట ఎంచుతనేనే దాన్ని ఈజీగా అంపి ఉడిసిరాచ్చు. అదేది ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉండే ఆశగా ఉన్నది అంటే
దానికి కూడా కొంచెం విచారం చెయ్యాలి. మన అనుభవాలనింతా చెప్పి వసుడు నాడు ఇట్ట నడిచిందేగా అని మన మనసుకు మననే పాడ ఎత్తాలే. మన ఎట్టా ఒక ముందాతి బిడలాక పాడాలెత్తేమో அதே மாதிரி మనస్సుతోనే మన మాట్లాడాలి. దానిuடைய குறைகள் ఏమి, ఈ ఆశని నడిసేప్పుడు ఏం దోషాలంటే కుట్రాలు, ఏం కుట్రాలు వచ్చును, మన అనుభవాల ఏం పడిందాము అనేది తని దానికి ఎత్తి చెప్పి ఈ ఆశ పడేదిలో అర్థనే లేదు అనే దానికి కూడా కొంచెం పురింజబెట్టాలి. ఆ ముయర్చి అనేది ఎత్తాలే. కొంచెం స్ట్రాంగ్ అయిన ఆశగా ఉన్నదిట, వద్దు స్ట్రాంగ్ అయిన ఆశగా ఉన్నదిట. ఈ పైరోగా ఉండే గర్భం మారి అది వచ్చి కాళపోకులనే ఆశை తీరునే తவிர మన ముయర్చి ఎత్తేదిలో అది టక్కునే ఫ్రీ అవ్వదు అనేదాని ఇదిలో చెప్పారు. ఇదిలో కడేస్ట తథా అవ్వారే తేన ఇదం ఆవృతం. తేన అనేది ఇక్కడ వచ్చి కామత్తాల్, ఇదం అంటే ఈ ஞானம், ఆవృతం అంటే మறைக்கப்பட்டு விடுகிறது. సరే, ఇది 38లో చెప్పినారు. அடுத்து 39 ఇక్కడ ఇది అటనిసి ఇదం అటనిసి చెప్పిందారు. ఇక తేన ఇదం అటనిసింత మొదటి శ్లోకాల చెప్పిన దానిuடைய విరివాకం. అది ఏమి, మన ఎట్టా మறைக்கப்பడేము, ఏమి ఆశ అనే ఇది ఎట్టా అంతా చేస్తుంది, ఎట్టా మరచుతుంది, దానిuடைய తన్மை ఏమి అనేది ఇంకా విளக்கంగా ఈ 39లో చెప్పారు. సుతాడి ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుస్ఫురేణానలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుస్ఫురేణానలేన చ. కౌంతేయ రెండవది లైన్ లో రెండవది వార్తగా ఉంది. కౌంతేయ అంటే కుందియుடைய కొడుకు మైందనే. అప్పుడప్పుడు ఇట పిలిచి వసుడు ముఖ్యమైన శ్లోకం చెప్పబోయేను, దానిచ్చి గమనించుకో అటానికి పిలిచి చెప్పారు. హే అర్జున చూడు, ఇది వద్దువే ముఖ్యమైన శ్లోకం, దీనిలో ఏం చెప్పేమో చూడు అటానిసి. ஞானினோ நித்திய வைரினா, ஞானினக అంటే ஞானிகளுக்கு, ஞானிలాగు నిత్య వైరినా, నిత్య వైరినా అంటే నిత్య అంటే ఎప్పుడుని, నిత్యంగా ఎప్పుడుని, వైరినా అంటే ఎదిరిగా ఉండే, కామ రూపేణ కామం అనే ఆ వడివం, రూపం అంటే వడివం అర్థం, ఆ ఉరువం ఉండే కామరూపేణ అనగా దుస్ఫురేణ. దుస్ఫురేణ అంటే పూర అంటే ఇక్కడ వచ్చి పూరయతి అంటే మనకు తృప్తి ఇచ్చేది అని అర్థం, మనని ముழுமை చేసేది. పూరయతి అంటే ముழுமை చేసేది, మనని తృప్తి చేసేది అని అర్థం. ఇక్కడ దుస్ఫురేణ, దుస్ అనేప్పుడు దానిuடைய ఆపోజిట్, తృప్తి చేసిందుకు వెళ్ళవనిది. మననే ఈ ఆశ అనే ఆ వడిమ ఉండే ఆ కామం వచ్చి దాని తృప్తి చేసి పెట్టిందుకు వెళ్ళవదు. అట్ట ఉండే ఆశై అనే అనలేన, అనలేనంటే తీన్స్ ఒక అర్థం, ఐందార అనేసి అనల అంటనేని తీ అటనిసి అర్థం. ఆ ఐందార తీయినాల్, ఆశై అనే ఆ తీయినాల్. ఇంకొక అర్థం ఏం చెప్పచ్చు అంటే అది వచ్చి గ్రామర్ వ్యాకరణ రీతిలో అన్ ప్లస్ అలం. అలం అంటే ఎనఫ్, పోదుం. ఇది వచ్చి సాను అటనిసి చెప్పదుంట. అన్ అలం, అలం అంటే పోదుం, అనలం అంటే దానిuடைய ఎదిర్మறை, ఆపోజిట్. అనలం అంటే పోదుం అటనిసి చెప్పదు, ఇయ్యని స్వాకా చేతా ఉన్ను. ఈ ఐందారా అనేది దానికి ఐందారా అని పేరు. నేను మొట్టనే ముందరనే చెప్పిండా, రామహ
ఒక్కొక్క సంస్కృతాలో ఒక్కొక్క వార్తని దాని అర్థం లేకుండా ముందర ఋషులు పెట్టాల. రామః అంటే రమతి ఇది రామః, దోరు మనకు రమ్మిచ్చ పెట్టారో, మనని సంతోషపడపెట్టారో వాళ్ళు రామః. కృష్ణః అంటే ఆకర్షతి, దోరు మనని ఈర్తేరో వాళ్ళు కృష్ణర్. అట్లా ఒక్కొక్క వార్తకినే మీరు ఏ వార్త ఎత్తుకోండా దానికి ఆ వినైచొల్ని పెట్టి దానిuடைய ధాతుని పెట్టి దానికి మన అర్థం చెప్పాచ్చు. అదే మాదిరియే ఈ అనలహ అంటే ఐందార అని చెప్పేము. ఆ ఐందార అనే పేరు దేనికి వచ్చింది? అనలహ అని దేని పేరు వచ్చింది? ఆ ఐందారకు నిండా పేర్లుంది. దాని అనలహ అని చెప్పచ్చు. వేరే ఏకపట్ట పేర్లు సంస్కృతాల్లో ఉంది. దానిలో ఒకటి అనలహ. అనలహ దేని పేరు వచ్చింది అంటే దానికి వచ్చి ఇది అలం పోదుం ఎనఫ్ అటనిసి అది చెప్పదుంట. ఎంత వేసినాலும் అన్నిని సాంబల్ చేసి పని ముడుచును దానికి అనలహ అని పేరు. అట్ట ఉండే ఈ ఆశై తీగా ఉండే తీని పెట్టి ఏమవుతుంది? మొదటి లైన్ లో జ్ఞానం ఆవృతం ఏతేనంటే దేని పెట్టి ఈ ఆశை ఏతేన అనలేన இந்த ஆசை தீயினால் జ్ఞానం ఆవృతం. ఈ அறிவு అనేది ఈ ஞானம் అనేది ஆவృతంతో பட்டிருக்கிறது. ஆவృతం மறைக்கப்படுகிறது. சரி, ఇది వచ్చి జ్ఞానిలాకు నిత్య వైరినం. అదేనికి జ్ఞానిలాకు నిత్య వైరినం చెప్పారు. అందరికీ అది ఎదిరియేక మొదటి శ్లోకాలు చెప్పిండారేక అంటే అందరూ అజ్ఞానులంతా ఏం చేస్తామంటే ఈ ఒక ఆశ వచ్చింది అంటే మొదటనే దాని మనం ఏం చేస్తాము? దాని ఎదురుగా ఎంచము, దాని చెయ్యాలి, దాని మన చెయ్యాలి, దాన్ని నిరవేర్చుకోలే అట్టనిసే ఎంచుతాము. అట్ట నిరవేర్చుకునేప్పుడు దాన్ని నిరవేర్చేప్పుడు కడేస్ట్ ఏమవును? అది చేసి ముడిచేప్పటికే మనకు తెలుసును అది మంచి ఆశ లేదు. మన దీనించి అన్ని మనాని అழிంచి మన కులం పూరానే అழிంచుతుంది అనే నిలమైకి వచ్చేప్పుడు రావణన్ కథ చూసినాముంటే రామాయణాలో రావణుடைய దీన్ని చూసేప్పుడు ఆ ఒక ఆశ నుంచి వాడి కడేస్ట్ చెప్పునుంట వాడుடைய మరణం ఆ సమయంలో ఎందరోని అన్ని అడ్వైస్ అయితే కూడా దాన్ని ఏత్తుకోనే లేదు. కడేస్తోనే వాడికి అది పురించుతుంది. ఆ కామ తీ నుంచి వాడు అழிంచి కులం పూరానే అழிంచేదానికి వయసేసి ఉడిశాడు. అట్ట మారియే దుర్యోధనని ఇట ఉదాహరణలంతా మన வாழ்க்கைలోనే మనం చూడొచ్చు. ఎన్ని విషయాలలో మొదట చేసిందిగా ఆశపడి చేసిందిగా ఆరంభించుతాము. యోచించకుండా కాలు పెట్టిస్తున్నాము ఆనగా ఒక కాలం ఉడించేప్పటికే మనకు తెలుస్తుంది తప్పుగా కాలు పెట్టాము అనేది. అన్ని ముడించిన వెనక దాన్ని యోచించి ఏం ప్రయోజనం? ఒక ప్రయోజనం లేదు. అజ్ఞానిలకే ఈ అట్ట మారి ఆశలు వచ్చేప్పుడు ఏం చేస్తాము? ఇట్ట అదిలో రోగ పోయి ఈ ప్రచనలలో మాట్టుకుంటూ దానిచ్చి మొదట వాళ్ళకి ఈ ఆశలు వచ్చి ఎదిరిగా ఉండదు. అన్ని ముడిచిన వెనకనే వాళ్ళకి తెలుస్తుంది ఓ ఈ ఆశై మనకు ఎదిరిగా ఉన్నది అటనిసి. కాబట్టి జ్ఞానిని పొరుతలవు ఒక ఆశై మనసులో ఒక ఎన్నంగా వచ్చేప్పటికే వాళ్ళకి పురించును. దీని నుంచి మనకు ఏదో ప్రచన రాపోతుంది అనేది వాళ్ళు పురించుకుంటారు. ఉదాహరణకి మనం ఏం చెప్పచ్చు? లక్ష్మణర్ వచ్చి ఏం చేసేది? ఆ గోల్డెన్ డీర్ తంగ మాన్ని పట్టిందుకు పోయేప్పుడు సీదయ్య అడగంగానే రామర్ దాన్ని పట్టిందుకు పోయేప్పుడు చెప్పారేక ఇది వచ్చి మాయ మాన్మారి తెలుస్తుంది, గమనం ఉండాలే. వాళ్ళకి మొదటనే తెలుసును. వాళ్ళు ఇంకొకరి కోసం వాళ్ళు అది ఆ విషయాల్లో ఆ సీతయ్య కోసం అది చేతనాలు వీళ్ళకి దాని ఉடைய
కష్ట నష్టం అన్ని పురుంజును దీనించి ప్రచన వస్తుంది అనేదిని వాళ్ళు పురుంజుకుంటారు మనసులో వాళ్ళకి అదిని తెలుసును అది తోండ్రేపటికే తెలుసును ఆ செயல் చేసేప్పుడు వాళ్ళకి ఎదిరియే ఇది ఎన్ని ప్రచనలు మనకు విளைவிச்சబోతుందో అనేదిలో కేర్ఫుల్ గా గవనంగా దాని డీల్ చేతురు అదే మరి కడేసిలో ముడించేప్పుడుకుని వాళ్ళకి ఇన్ని కష్టం దీనించే అనేదిని వాళ్ళకి పురింజును అట్లానేప్పటికి వాళ్ళకి జ్ఞానిలాగా అది నిత్య ఎదిరిగా ఉంది కాబట్టి అజ్ఞానిలకు అది వచ్చి మొదట ఆరంభించేప్పుడుగా అది వచ్చి వద్దే బ్లూమింగ్ వద్దే ఆహా మనకి ఇది చేసా ఉంటే మన లైఫ్ లోని అన్ని ప్రశ్నలు సాల్వ్ అవుతుంది ఇది వచ్చి మనకు ఒక పెద్ద వరప్రసాదంగా ఉన్న అటాడి చింత ఎంచుకు దల్లో நுழைஞ்சேரு కాబట్టి முடிஞ்சேப்படிకే దానిuடைய కష్ట నష్టాలని వాళ్ళు పురించుకుంటారు దాని వరకు వాళ్ళు ఆశని ఎదిరిగా ఎంచరు అనే దానించే దీనిలో వచ్చి నిత్య వైరిన అనే దాన్ని చెప్పారు జ్ఞానిలాగా ఈ ఆశ అనేది నిత్యంగా ఎప్పుడుని అది ఎదిరిగా ఉంటుంది సరే అనగా ఇంకొకటి ఏ దీనిలో చెప్పాలా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అంటే మనం ఎక్కడవే ఆ వార్త చూస్తాము ఇది వచ్చి ఇక ఈజీగా తృప్తి ఇయ్యదు దీన్ని తృప్తి చేసేది వద్దే కష్టం అనేదాన్ని బాగా మన తెలుసుకోవచ్చు ఈ కామ రూపేణ అనేప్పటికీ ఈ కామం అనేది ఆழ்ந்த పట్టు అనే ఉరువాలో మన మనస్సులో అది వస్తుంది ఆ ఆழ்ந்த పట్టుతోని ఒక ఏకపట్ట ఒక ఇది ఎట్టని చేసే అవ్వాల అనే ఒక పట్టుదలతో అది వచ్చేదానిచ్చి అది ఏం చేస్తుంది ఇంకా కావాల అది చేసి ముడిచుతనాలు అది తృప్తి అవ్వదు ఇంకా కొంచెం చేస్తా ఇది ఇంకా చేత అటానిసి ఇంకా కొంచెం దానిలో రోగా ఇంకా అదల పదాలని పోయేదానికి దోవ చూసుకుంటా పోనే తవర అది వచ్చి దల్లోండి మీలిందుకు అది ఆ జ్ఞానాన్ని ఫుల్ మరచితుంది అది దానించి ఆ వివేక శక్తిని మరచే దానించి మన వచ్చి వద్దే శ్రమ పడేట్టుగా అవసరం అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా టైం అవింది ముడుచుకుంటా దీంతో